హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళ్తే ఆనంది శివయ్య బొమ్మని గోడ మీద గీసుకుని తన బాధని చెప్తూ ఉంటుంది. బతుకమ్మ పండగని ఎలా చెయ్యాలి నేను అని. ఇంక ఆదిత్య ఆనంది ఎక్కడా అని వెదుకుతూ బయటకు వచ్చి చూస్తాడు. ఆనంది శివయ్యతో మాట్లాడటం చూసి ఆనంది దగ్గరికి వస్తాడు. అమ్మమ్మగారి గురించి జీవన కంటే నువ్వే ఎక్కువ బాధపడుతున్నావు. అదే కదా నిజమైన అభిమానమంటే. అలాంటి ప్రేమ ఎవర్లో ఉండాలి? ఇంటి వారసుల్లో ఉండాలి. ఉందా? లేదు, నీలో ఉంది అని ఆదిత్య చెప్పగానే ఆనంది షాకవుతుంది. అదెందుకు? నాకర్థం కావడం లేదు అని ఆదిత్య అడుగుతాడు. నేనే అసలైన వారసులాల్ని అని మీకు తెలిస్తేగాని మీకర్థం కాదా ఆదిత్యగారు అని ఆనంది మనసులో అనుకుంటుంది. నాకు నిజం తెలుసా ఆనంది, కాని నీ చేతనే నిజం చెప్పించాలని చూస్తున్నాను అని ఆదిత్య అనుకుంటాడు. నేను నిజం చెప్పలేను అని ఆనంది అనుకుంటుంది. ఇవన్నీ చూశాక నాకేమనిపిస్తుందో తెలుసా ఆనంది? ఏమనిపిస్తుందా ఆదిత్యగారు? బతుకమ్మ పండుగ నీతో చేయిస్తే బాగుండనిపిస్తుంది అని ఆదిత్య చెప్పగానే ఒక్కసారిగా షాకవుతుంది ఆనంది. మీ ఇంటికి జీవన వారసురాలేమో కాని ప్రేమకు మాత్రం నువ్వే వారసురాలివి అని అంటాడు. లేదా ఆదిత్యగారు, తనే చెయ్యాలి. వాళ్ల చేతులమీద పెరిగిన బిడ్డగా ఆ హక్కు నీకుందంటాను. హక్కు వేరు, బంధం వేరు ఆదిత్యగారు. మీకు మీ జ్యోతమ్మకి ఎలాంటి బంధమూ లేదా? నీకు అమ్మమ్మగారికి ఎలాంటి బంధమూ లేదా? నిన్నే ఆనంది అడిగేది అని ఆదిత్య అడుగుతూ ఉంటే ఆనందికి ఏం చెప్పాలో తెలియక చిన్నప్పుడు జరిగిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది. గురువుగారు చెప్పిన మాటని గుర్తుచేసుకుంటుంది. ఇద్దరి జాతకాలలో గండాలు ఉన్నాయి. జ్యోతి కూతురుగా జీవన తల్లిని చేరితే జ్యోతికి మరణం తప్పదు అన్న విషయం గుర్తుచేసుకుంటుంది. లేదా ఆదిత్యగారు, బంధం వేరు, వారసత్వం వేరు. నాకు జ్యోతమ్మకి, నాకు పెద్దమ్మగారికి, నాకు ఇంటికి విడదీయలేని బంధముంది. కాని ఈ ఇంటి వారసురాల్ని కాదు. ఈ ఇంటి వారసురాలిగా జీవనే ఈ పూజ చెయ్యాలి అని చెప్పి అక్కడ్నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆనంది. ఆనంది నిజం ఒప్పుకోడానికి ఇష్టపడటం లేదు. తను నిజం చెప్పకుండా నాకు తెలుసు అని ఎలా చెప్పాలి? ఆనందే అసలైన జీవనాయుండి అసలైన వారసులు చేయాల్సిన బతుకమ్మ పండుగని వేరొకరు చేస్తుంటే ఎలా ఊరుకుంటుంది? ఇప్పుడేం చేయాలో నాకర్థం కావడం లేదు. ఆనందికి ఎలా హెల్ప్ చేయాలి? శివయ్య, ప్లీజ్ నువ్వే ఏదో ఒక దారి చూపించు అని దేవునికి దండం పెట్టుకుంటాడా ఆదిత్య. ఇంక సింహాద్రితో పద్మమ్మ ఇలా చెప్తూ ఉంటుంది. అరే, నువ్వున్నట్టుండి మాట చెప్తున్నావేందే అని సింహాద్రి అంటాడు. ఇప్పుడు గాకపోతే వారం ముంగడ చెప్పాల్సిందా అని పద్మమ్మ అంటుంది. కొట్టినట్లు మాట్లాడతావేందే అంటాడు. లేకపోతే ఏందయ్యా, బతుకమ్మ పండుగ చేసుకునేకి అల్లుడుగారు బిడ్డ ఇక్కడికొచ్చినారా? ఆ ముచ్చట తెలిసిన దగ్గర్నుంచి ఈ వయ్యారి ఇక్కడ చిందులు తొక్కుతోంది అని పద్మమ్మ సింహాద్రితో చెప్తూ ఉంటే చాటుగా నిలబడి అలేఖ్య వింటూ ఉంటుంది. ఈ పెద్దమ్మకి పోయే కాలం వచ్చి పోతే బాగుండు, ఎప్పుడు నామీద పడి ఏడవటం తప్ప వేరే పనేముండదు అని అలేఖ్య అనుకుంటుంది. ఇయాల బతుకమ్మ అయితాంది. ఆ లెక్కను చూస్తే బిడ్డ అల్లుడు రేపు కూడా ఈడనే ఉండాలి. అల్లుడుగారి దూరంగా ఉంటేనే నాగాస్వరం విన్న పాముల్లెక్క మెలికలు తిరిగి ఇటిపులాడి అల్లుడుగారి పక్కనుంటే ఆగుతాదా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. నీ అల్లుణ్ణి నా మొగుణ్ణి చేసుకున్నంతవరకు ఇలాగే ఊగిపోతాను. ఏం చేసుకుంటావో చేసుకో అని అలేఖ్య అనుకుంటుంది. ఈ టిపుల్లాడి ఊపు ఆగాలంటే దీన్నిడ ఉండనివ్వకూడదు. ఈ 2 దినాలు సీనుగాడికి చెప్పి బస్తీకి తీసుకొని పొమ్మని చెబుదాం అని పద్మమ్మ సింహాద్రితో చెప్తుంది. ఇది విన్న అలేఖ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మా, పెద్దమ్మ ఎంత పెద్ద ప్లాన్ వేశావే! నాకు దొరికిన అవకాశాన్ని నాశనం చేద్దామని, నన్ను సీనుని పంపిద్దామని కాదు. నువ్వే నీ కూతుర్ని తీసుకునేటైనా పో, నేను నా ఆదిక్యాన్ని లైన్లో పెట్టుకుంటాను అని అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. ఇది ఈడనే ఉంటే ఏదోకటి చేసి బిడ్డకు లేనిపోని తలనొప్పులను తీసుకున్నొస్తది. అందుకే సీనుగాడు రాగానే నీ పెళ్లంతో ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో, దాన్నైతే తీసుకో పద్మమ్మ చెప్తుంది. అడగ్గానే లొల్లి పెట్టుకుంటుందేమో అత్తా అని సీను అంటాడు. గప్పుడు నేను తగులుకుంటాను కదరా అంటుంది. ఏదో ఒకటి చేయొత్తా, నీమీద భారం లేసిపోతున్నాను అని అలేఖ్య దగ్గరికి వెళ్తాడు సీను. ఇంక తలుపుచాటును వింటున్న అలేఖ్య మంచం మీదకి వెళ్లి దుప్పట్టుకోని పండుకుంటుంది. నిద్రపోతూ నటిస్తుంది. వాడి మాట వింటుందంటావా అని సింహాద్రి పద్మమ్మనడుగుతాడు. వినకుంటే నేనున్నాను కదా అని పద్మమ్మ అంటుంది. ఇంక సీను అలేఖ్య దగ్గరికి వెళ్లి చిలకమ్మా చిలకమ్మ అని పిలుస్తాడు. ఏమీ తెలియనట్టు అలేఖ్య అమాయకంగా కళ్ళు తెరిచి ఏంటి సీను అంటుంది. ఏమైంది నీ టైంలో మంచం మీద పడ్డావు అని సీను అడుగుతాడు. కాస్త అనీజీగా అనిపిస్తుంది, నీరసంగా ఉంది అని అలేఖ్య చెప్తుంది. ఏంది, నీకు నీరసంగా ఉందా? ఏమేం చిలకమ్మా అంటూ తలమీద చేయివేసి చేతులు పట్టుకొని చూస్తాడు సీను. జ్వరమేమీ రాలేదే అని సీను అడిగితే ఇది జ్వరం కాదు అంటుంది అలేఖ్య. మరేంది, మీ అమ్మనాయన మీద ఏమైనా బెంగ పెట్టుకున్నావా ఏంది అని సీను అడుగుతాడు. అమ్మ నాన్నలాగా చూసుకునే పెద్దమ్మ పెద్దనాన్న ఉండగా నేను ఎవరిమీద బెంగ పెట్టుకుంటాను అని అలేఖ్య చెప్తుంది. ఇంక బయట అలేఖ్య మాటలు వినిపించిన పద్మమ్మ చూసినవయ్యా, దాని వేషాల మాటలు ఎట్లా మారుస్తుందో అని అంటుంది. నువ్వు గమ్ముండవే, అటు చూడు అంటాడు సింహాద్రి. సీను, నువ్వు నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది అలేఖ్య. చెప్పాలంటే నీకు నీరసంగా ఉందన్నావు కదా, ఓ పాలాల బస్సుదాకా పోయి తిరుగుదాం పా అని సీను అంటాడు. బాలేని మనిషిని ఎక్కడికి తీసుకెళ్తావు సీను అని అంటుంది. అది నిజమే అంటాడు సీను. విన్నావయ్యా వాడి మాటలు?
అది బెల్లం రాసినట్టు 4 మాటలు మాట్లాడితే వీడు కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఉండు అని పద్మమ్మ అంటూ ఉంటే, ఆడవాళ్లకి ఇది పుట్టుకతోనే వచ్చిన లక్షణమే అంటారు. సింహాద్రి నేనొకటంటే నువ్వొకటంటావు. అయ్యా ఈ సీనుగాడు మాట్లాడేంది అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఇంక సీను అలేఖ్యతో అంటాడు, దవాఖానకి తీసుకెళ్తాను కదా అని. నాకేమీ కాదు సీను, నువ్వు నన్ను చూసుకోడానికి నువ్వున్నావు కదా, నువ్వు వెళ్ళు, నేను కాసేపు పడుకుంటాను అని అలేఖ్య అంటుంది. సరే చిలకమ్మా, నువ్వు మంచిగా పండుకో అని అలేఖ్య మీద దుప్పటి కప్పి బయటకు వచ్చేస్తాడు సీను. తెలివితేటలు పెద్దమ్మకేనా, నాకూ లేవనుకున్నావా? ఎవర్ని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు అని అలేఖ్య అనుకుంటుంది. అద్దలు వాడు వస్తున్నాడు అని సీను రావడం చూసి పద్మమ్మకి చెప్తాడు సింహాద్రి. ఇంక సీను అత్తా అది అన్నసుగుతుంటే థూ అని మోస్తుంది పద్మమ్మ. ఏం మగాడివిరా నువ్వు, పెళ్ళం తీయగా 4 మాటలంటే పడిపోతావా అని అంటుంది. ప్రాణం మంచిగా లేదని చెప్తుంది కదా అత్తా అంటాడు సీను. అదంతా నాటకంరా, నీ పెళ్ళం పెద్ద నటిరా, పొద్దుగాలికే పీటల దాకా మెక్కింది. ఇప్పుడు మీ మావతో నేనన్న మాటలు వినింది, అందుకే కొత్త నాటకాన్ని షురూ చేసింది అని పద్మమ్మ అంటూ ఉంటే, నాటకమా నిజమో? అయితే మాత్రం వాడు ఏం చేస్తాడో చెప్పు. ఆ పిల్ల ఏదైనా అల్లరి చేస్తే నువ్వన్నట్టు ఏదోకటి చేసేటోళ్ళం. నా ప్రాణానికి మంచిగా లేదని పడుకుంటానంటే పోయి ఆమెను బయటికి గెంటేతావా ఇంది అని సింహాద్రి అంటాడు. మరి విడిచిపెట్టమంటావా అంటుంది పద్మమ్మ. లాయరమ్మ అలేఖ్యని కూడా ఇక్కడే ఉండమని చెప్పింది కదా, మళ్ళీ ఇప్పుడు పంపించినానుకో వాళ్ళక్కూడా కారణం చెప్పాలి. ఇదంతా ఎందుకే అబద్ధాలు చెప్పు అంటాడు సింహాద్రి. ఏదైనా లొల్లైతే అని పద్మమ్మ అంటుంది. అత్తా ఏమీ కాకుండా నేను చూసుకుంటాలే అంటాడు సీను. నా పెళ్ళానికి ఎప్పుడు ఇప్పుడే జరంత మార్పు కనిపిస్తుంది. అటువంటి సమయంలో చిలకమ్మని ఇబ్బంది పెట్టద్దత్తా అని సీను అంటాడు. వీడికి పెళ్ళామీద ప్రేమ కలుగుతుందయ్యా అని పద్మమ్మ అంటే, సీనుగాడు మంచోడే, అది ఆ పిల్లకి ఎరుకైతే మంచిగుంటుంది అని సింహాద్రి అంటాడు. ఇంక రూంలో అలేఖ్య మీ అందరికీ నేనేంటంటే అర్థమయ్యేలా చేస్తాను అంటుంది అలేఖ్య. ఇంకా శశికాంత్ నీట్గా రెడీ అవుతాడు. సునంద చూడకుండా వెళ్ళిపోవాలి, ఎదురుపడిందంటే ఎక్కడికి ఏంటని అడుగుతుంది. పూర్ణి కోసం ఏం తీసుకోకుండా ఎలా వెళ్తాను? తీసుకోవాలి, సారీ తీసుకుని కూడా టైం లేదే, వెళ్తూ దారిలో ఏదైనా తీసుకుని వెళ్తాను. మేనేజర్ అక్కడ ఆఫీస్ దగ్గర మనకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని శశికాంత్ స్టెప్స్ దిగి కిందికి వస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో మేనేజర్ సుట్ కేస్ తీసుకొని ఇంటికి వస్తాడు. హాల్లో సోఫాలో పేపర్ చూస్తూ కూర్చుని ఉంటుంది సునంద. మేనేజర్ సునంద దగ్గరికి వచ్చి నమస్తే మేడం అంటాడు. నమస్తే, ఏంటి మేనేజర్ ఇలా వచ్చారు అని అడుగుతుంది. సార్ రమ్మన్నాడు మేడం అని అంటాడు. దేనికి అని అడుగుతుంది సునంద. ఈ క్యాష్ ఇవ్వమన్నాడు మేడం. క్యాష్ ఏంటి? 10 lakhs క్యాష్ కావాలి అని సార్ అడిగారు, తీసుకొని వచ్చాను మేడం అని మేనేజర్ సునందతో చెప్తాడు. క్యాష్ కావాలని ఆయన అడిగాడా? నాతో ఏం చెప్పలేదే అని సునంద మనసులో అనుకుంటుంది. ఇంక స్టెప్స్ దిగి కిందికి వచ్చిన శశికాంత్కి సునంద ఎదురుగా సూట్ కేస్ పట్టుకుని ఉన్న మేనేజర్ కనిపిస్తాడు. అంతే, ఒక్కసారిగా షాక్ అవుతాడు శశికాంత్. వీడేంటి ఇంటికి వచ్చాడు, ఇంటికి రావద్దని మరీ చెప్పాను కదా, నేను క్యాష్ తీసుకురమ్మన్న విషయం వీడు సునందకి చెప్పలేదు కదా అని శశికాంత్ మనసులో అనుకుంటాడు. ఇంకా సునంద, ఏమండి మీరు క్యాష్ తీసుకురమ్మన్నారంట అని అడుగుతుంది. ఇప్పుడేం చెయ్యాలి అని శశికాంత్ అనుకుంటాడు. సార్ అమౌంట్ తీసుకుని వచ్చాను సార్ అని మేనేజర్ చెప్తాడు. వీడిని చెప్పుతో కొట్టినా తప్పులేదు, ఎక్కడ బుక్ చెయ్యాలో అక్కడే బుక్ చేశాడు అని శశికాంత్ మనసులో అనుకుంటూ అది అంటూ నసుకుతూ సునంద దగ్గరికి వస్తాడు. సార్ ఇదిగోండి అమౌంటు, ఒకసారి అమౌంట్ నువ్వు చూసుకోండి సార్. సారీ సార్, కొంచెం లేపైంది, లేకపోతే కొంచెం ముందే వచ్చేవాణ్ణి అంటాడు. మేనేజర్ చేసింది చాలరా బాబూ, ఇప్పుడు సునందకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో అని మనసులో అనుకుంటాడు. అలాగే నువ్వెళ్ళు అని మేనేజర్తో అంటాడు శశికాంత్. మీరేంటండి కాస్త కొత్తగా తయారయ్యారు అని సునంద అడిగితే, దీంట్లో కొత్తేముంది, క్యాజువల్ వేరే కదా అంటాడు. సరే ముందు ఈ క్యాష్ గురించి చెప్పండి, క్యాష్ ఎందుకు తెప్పించారు, ఎవరికివ్వడానికి తెప్పించారు అని సునంద అడిగితే, అది అంటూ నసుకుతూ ఉంటాడు శశికాంత్. పూర్ణి కోసం తెప్పించానంటే ఏం చేస్తావో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. హలో, మిమ్మల్నేనండి అడిగేది. మా ఫ్రెండ్ కైలాస్ లేడు, ఎవరో పార్టీకి కొంత క్యాష్ అవసరం వచ్చిందంట, హెల్ప్ అడిగాడు, కాదనలేక తెప్పించాను. వాడు నాకెన్నోసార్లు హెల్ప్ చేశాడు కదా అని శశికాంత్ చెప్తాడు. కైలాస్కి ఏమైనా అవసరమైతే మనింటికి వస్తాడు కదా అని సునంద అడుగుతుంది. క్యాష్ ఇవ్వడానికి ఎవరినైనా పంపిస్తారా అని అడుగుతుంది. లేదు నేనే తీసుకెళ్తాను అంటాడు. మీరెందుకు వెళ్లడం, ఎవరినైనా పంపిస్తే సరిపోతుంది కదా అంటుంది. అది ఫ్రెండ్ కదా, తప్పదు, నేను వెళ్తాను అని శశికాంత్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్ కోసం ఈయన వెళ్లడం ఓకే, కానీ ఆయన హడావి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొత్తగా రెడీ అయ్యారు, నిజంగా కైలాస్ దగ్గరికేనా ఇంకెక్కడికేనానా అని సునంద అనుమానపడుతుంది. శశికాంత్ కంగారే సునందకి చిక్కేటట్టు చేసుకున్నాడు. ఇంక జీవన బతుకమ్మని పూలదండతో రెడీ చేస్తూ ఉంటుంది. జ్యోతి, ఇందుమతి, చైతన్య, ఆదిత్య అక్కడే ఉంటారు. స్లోగా పెట్టు జీవన అని చైతన్య అంటే, నేనెప్పుడైనా పెడితే కదా అందంగా రావడానికి అని జీవన బదిలిస్తుంది. అందంగా రావడం లేదని చెప్పడం కాదు, స్లోగా పెడితే బానే వస్తుంది, పైగా ఇది దేవుడికి చేసే పని, భక్తితో చెయ్యాలి జీవన అని చైతన్య అంటాడు. అమ్మా, ఇవన్నీ నువ్వు పెట్టొచ్చు కదా. లేదు జీవన
ఇవన్నీ నువ్వే చెయ్యాలి చెప్పాను కదా అని జ్యోతి అంటే ఇంక జీవన చిరాకు పడుతూ బతుకమ్మని చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఏ పని చేయడానికైనా కుట్టి ఉండేది, ఈసారి ఏంటి కనిపించడం లేదు అని ఇందుమతి అంటుంది. ఇంకా ఆనంది బతుకమ్మని శ్రద్ధతో తయారు చేస్తూ ఉంటుంది. వాళ్ళింటికి వెళ్ళిందేమా చిన్నత్తయ్యగారు అని జ్యోతి అంటుంది. ఇంటి వారసురాలు తనే అయినప్పుడు అన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా. ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని ఆదిత్య వెతుక్కుంటూ బయటికి వస్తాడు. ఆనంది వాళ్ళింటికి కూడా వెళ్ళలేదు, మరెక్కడికి వెళ్ళి ఉంటుంది అని వెతుక్కుంటూ ఉంటాడు ఆదిత్య. బతుకమ్మని ఎవరూ చూడకుండా చేయగలుగుతున్నాను, కాని ఇది తీసుకెళ్లి పూజలో ఎట్ల పెట్టాలో సమజేతలేదు శివయ్య, నువ్వే నాకు దారి చూపించాలి అని అనుకుంటుంది ఆనంది. ఇంకా ఆదిత్య ఆనందిని వెతుక్కుంటూ వస్తాడు. ఒకచోట సందులో కూర్చొని బతుకమ్మని చేస్తూ కనిపిస్తుంది. మీ కుటుంబం కోసం నువ్వు ఏమీ చేయలేకపోతున్నావని బాధపడుతూ ఉంటావేమో అనుకున్నాను. అలా ఉంటే నువ్వు ఆనంది ఎందుకైతావు? నీ అంటటికి నువ్వే నీ కుటుంబానికి దూరమైపోయావు. ఇప్పుడు అదే కుటుంబం కోసం తాపత్రయపడుతున్నావు. ఆనంది, నువ్వు చేసే బతుకమ్మని పూజలో ఎలా పెట్టాలని అనుకుంటున్నావు? ఇందుమతిగారికి నువ్వంటే అస్సలు పడదు. నీమీద ఏ కాస్త అనుమానం వచ్చినా అడుగుతారు. అప్పుడు నువ్వు ఏమని సమాధానం చెప్పగలవు? నిజం చెప్పేదానివైతే ఇప్పటివరకు ఎందుకాగుతావు? నేను హెల్ప్ చేయాలనుకున్నాను, ఏ రకంగా హెల్ప్ చేయగలను కాని చెయ్యాలి. నీకు తెలియకుండానే నేను నీకు సహాయం చెయ్యాలి అని అనుకొని ఆ వ్యక్తి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇంకా శశికాంత్ కారులో వెళ్తూ ఆఫీస్ దగ్గర వెయిట్ చెయ్యి, నేను వచ్చి తీసుకుంటాను అంటే ఆ ఇడియట్ డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వచ్చాడు. మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే సునందికి అనుమానం వచ్చేసేది అని శశికాంత్ అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంక సునంద శశికాంత్ని ఫాలో అవుతూ వెనకాల కార్లో వస్తూ ఉంటుంది. మీ మీద అనుమానం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అని సునంద అనుకుంటుంది. సునందకు నా మీద అనుమానం గాకుండా జాగ్రత్త పడాలి, లేదంటే మరోసారి పూర్ణిని నా జీవితంలో నుంచి పూర్తిగా దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఆ మాట అనే అర్హత కూడా నాకు లేదు, ఎందుకంటే పూర్ణి జీవితంలో నేను లేను. ఒక భర్తగా తాళి కట్టి తల్లిని చేశాను, కాని ఏ రకంగా న్యాయం చెయ్యలేదు. ఇన్నాళ్లకు నేను చేసిన పాపాన్ని కడుక్కునే రోజు వచ్చింది. కాదు సరిదిద్దుకునే రోజు వచ్చింది. పూర్ణికి నేను చెయ్యాల్సిన న్యాయం చేస్తాను అని శశికాంత్ అనుకుంటూ వెళుతూ ఉంటాడు. పిల్లలు మిమ్మల్ని మొదటి భార్య ఉండగా రెండో భార్య వైపు వెళ్లిన మనిషి గురించి అడిగారు. ఆ రోజు మీరు చెప్పిన సమాధానమే నా మనసులో ఉన్న అనుమానాలకి సమాధానమైంది. కాని ఈరోజు మీ ప్రవర్తన దానికి విరుద్ధంగా ఉంది అని సునంద కూడా అనుకుంటూ ఫాలో అవుతూ వెళుతూ ఉంటుంది. నేను పూర్ణిని కలవడానికి వచ్చాను అని తెలిస్తే సునంద అస్సలు క్షమించదు అని అంటాడు. మీరుగాని పూర్ణిమాని కలిశానని తెలియాలి అయితే పూర్ణిమాని చంపడమో నేను చావడమో ఏదో ఒకటి జరుగుతుంది అని సునంద అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. సడన్ గా స్కూల్ వ్యాన్ సునంద కారుకి అడ్డం వస్తుంది. ఏయ్ తీయవయ్యా అంటూ ముందుకు కదులుతుంది కారు. మిస్ అయిందేంటి అంటూ దిగి చూస్తుంది. కారేమైంది కనపడటం లేదు, ఇక్కడ ఉండి ఉండాలి అని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇంకా శశికాంత్ పూర్ణి దగ్గరికి వచ్చి ఉంటాడు. పూర్ణి, నీకు నెమలికంటి చీర చాలా బావుంటుందని చెప్పాను కదా, నువ్వా చీర కట్టుకొని వస్తావనుకున్నాను అని శశికాంత్ అడుగుతాడు. ఆ రంగు చీర నాకు లేదు అని మీకు ఫోన్లోనే చెబుదామనుకున్నాను అని పూర్ణిమ చెప్తూ ఉంటే, ఈ చెప్పకుండా ఆగిపోవడంలో ఉన్న ఉద్దేశమేంటో నేను తెలుసుకోవచ్చా అంటాడు. నేను లేదు అని చెప్తే మీరు తీసుకొని వస్తారు, తీసుకొని రావడం మీ తప్పు కాదు, నేను తీసుకుంటే నా తప్పు అని పూర్ణి చెప్తుంది. ఇంకా సునంద వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది. నీ విషయంలో నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను, ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నాను, కాని ఉరిశిక్ష పడిన ఖలీదికి కూడా మారడానికి ఒక అవకాశం ఉంటుంది, తన తప్పుని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అని శశికాంత్ చెప్తాడు. అవకాశం కోసం ఎదురుచూడటం లేదండి అని పూర్ణి అంటుంది. సరే, తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వమంటున్నాను పూర్ణి అంటాడు. ఏ రకంగా సరిదిద్దుకుంటారు చెప్పండి? అవన్నీ పక్కన పెట్టి మనం కాసేపు భార్యాభర్తల్లా మాట్లాడుకుందాం శశికాంత్ అంటే, మీ జీవితంలో నుంచి నేను వెళ్ళిపోతానని సునందక్కకి మాటిచ్చాను అంటుంది పూర్ణి. జీవితాంతం తోడుంటానని నేను కూడా నీకు మాటిచ్చాను పూర్ణి అంటాడు. నేను మాట తప్పలేను అంటుంది. నేను కూడా తప్పను అంటాడు. నేనేమీ మిమ్మల్ని నిందించలేదు అంటుంది. అందుకే నన్ను నేను నిందించుకుంటున్నాను పూర్ణి. ఇప్పుడు నన్ను మీరు కలిసి ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అడుగుతుంది పూర్ణి. ముందుగా నీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు పూర్ణి అంటాడు శశికాంత్. ఇంకా బాలా త్రిపురసుందరదేవికి పూజ చేస్తూ ఉంటారు. మనింట్లో ఏ పూజ చేసినా, ఏ నోమినా, ఏ వ్రతం చేసినా అమ్మవారి సమక్షంలోనే జరగాలని అత్తయ్యగారి సంకల్పం. అందుకే నీ చేతుల మీద చేసిన బతుకమ్మని అమ్మవారికి పెట్టి, అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వు అని జ్యోతి జీవనికి చెప్తుంది. ఇంకా జీవన బతుకమ్మని తీసుకొని వస్తుంది, అమ్మవారి దగ్గర పెడుతుంది. అప్పుడే కరెంటు పోతుంది. అరే కరెంటు పోయింది, ఈ టైంలో కరెంటు పోయిందేంటి అని పద్మమ్మ అనుకుంటుంది. కొంచెం వెళ్ళి లైట్ తీసుకొని రస్తారా అని జ్యోతి చెప్తే అలాగే జ్యోతి అంటుంది ఇందుమతి. ఇంకా ఇందుమతి లైట్ తీసుకుని వెలిగించి అటూ ఇటు తిప్పడంలో ఆనంది మీద లైట్ పడుతుంది. అది గమనించిన ఆనంది అక్కడే దాక్కుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.